ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారా లేదా అన్న మాట ప్రకారం? పసిపిల్ల కానీ సత్యం ముసలోడు దాకా కాపాడుతున్నాడు. ఆయన తప్పితే రెండో వాడు రాడు, ఎట్టి పరిస్థితుల్లో రాడు. చంద్రబాబు అనేవాడు కటికి దొంగ. నువ్వు ఈ వయసులో 33 సంవత్సరాలు జెండా మోస్తే నాకు 10 రూపాయలు పని చేయలే. నువ్వా? నేనే 33 సంవత్సరాలు టీడీపీలో జెండా మోసి 83 కానించి 2018 దాకా జెండా మోసా. 18 వరకు 1 రూపాయి తీసుకోరా. ఎవరికి ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా డైరెక్టర్ నా డబ్బులు ఇచ్చుకుని వెళ్ళాడు. చంద్రబాబు 3 సార్లు నా డైరెక్టర్ నాతో మాట్లాడాడు. నీకు కావాల్సినవి అడిగావు, చెప్పా. నాకు నీ పరిస్థితి ఏంటని అడగరా. నా పెన్షన్ ఆర్డర్ అయింది కూడా 3 సంవత్సరాలు ఆపారు. కూడా నాని వచ్చినాక 2019లో నా పెన్షన్ నాకు వచ్చింది 3000. కాదు, నువ్వు టీడీపీ కార్యకర్త అయ్యింది, నీకే ఎందుకని ఇవ్వలేదు? నాకు అసలు చేయలే పని, అనాది చేయలే. కటికి దొంగలాళ్ళు. జనభూమి కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు జన్మభూమి అంతా మోసమే. ఆడెవడో కావాల్సినోడికి చేస్తాడు, అందరికి చేయరు. నాతో పాటు 5 యాక్సిడెంట్లు అయినాయి. ఇన్సూరెన్స్ అన్నారు, ఇన్సూరెన్స్ బిళ్ళలు ఇచ్చారు. మా ఆవిడికి యాక్సిడెంట్ అయింది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాజవెంకటేశ్వర దగ్గరికి వెళ్ళా. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. 2014లో దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పింది నేను ఆయనకి. తర్వాత నేను వెళ్ళా, నాకు యాక్సిడెంట్ అయ్యి కర్రచ్చుకొని వెళ్ళా. నువ్వెవరో నాకు తెలియదు అన్న. అది ఎట్టా వస్తారు? నిన్న చంద్రబాబు గారు కుప్పం వెళ్ళి కార్యకర్తలకి నేను అండగా నిలబెడతాను. అదంతా మోసం, అదంతా మోసమే. ఆడు చేయడు, ఈడు చేయడు. జగన్ ప్రతి మనిషికి చిన్నపిల్ల కానీ సత్య వాళ్ళకి కూడా అన్నం పెడుతున్నాడు. నీ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 19 కానీ 2019 జగన్ గారు వచ్చింది. కొడాలి నాని గెలిచినాక వస్తుంది. అంతకుముందు 3 సంవత్సరాలు ఆర్డర్ అయింది, ఆపారు. నాకు ఎందుకని ఇవ్వట్లేదని అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? అక్కడికి వెళ్ళా, డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళా. పెద్ద అయినా నువ్వు ఈ పెన్షన్ అరుకుడివేను, నువ్వు తేకూడదు, మండలం ఇచ్చి రావాలన్నాడు. మండలంలోదే నా దేవస్వం లేదు. కొడాలి నాని గెలిచాడు, మరి నేను పెట్టకుండానే నాకు వచ్చింది. చంద్రబాబు అనేవాడికి ఎట్టి పరిస్థితుల్లో గెలవడం. బాగా పనిచేస్తున్నారు వాలంటీర్లు. వాలంటీర్లు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. జనభూమి కమిటీ వాళ్ళకి వాలంటీర్లకి ఏంటి తేడా? జన్మభూమి అనేది మోసం, వాలంటరీ అనేది కరెక్టు. వాలంటరీ అనేది కరెక్టు. రాలేదనుకో మళ్ళీ మా ఇంటికి వస్తున్నారుగా, మొన్న మీరు ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం. జన్మభూమిలో ఉన్న అడుగుతా ఏమన్నా అడగాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. మరి చంద్రబాబు గారితో కలిసి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారిని ఓడిచ్చేస్తాను. అదంతా మోసమే. పవన్ కళ్యాణ్ మాట నీ ఓటేస్తారన్న మాట పిచ్చ మాట. నా అనుభవంతో చెప్తున్నా. ఎందుకని? నాకు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఓటు అడిగితే జనాలేరు? చిరంజీవి కన్నా గొప్పడా? చిరంజీవి కన్నా గొప్పడా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గొప్పడా? అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు అంటున్నారు కదా. రాజకీయాలు వేరు, మంచి వేరు కాదు. పని చేసేవాడికే పని చేస్తారు. ఎవడ అన్నం పెడితే ఆడికి ఇవాళ ఓటేస్తాడు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి కొన్నా, 10,000 ఎట్టు కొన్నా, నీకు ఓటేరు. నువ్వు ఒక్కసారి మటుకు నాకు అవకాశం ఇస్తే జగన్ కంటే బాగా చేస్తాను అని అంటున్నారు కదా. అదంతా మోసం. 14 ఏళ్ళు చేయనోడు ఇప్పుడు చేస్తాడా చెప్పు? 14 ఏళ్ళు చేయలేవు, ఇప్పుడు చేస్తావా అని నమ్మేదేవుడు? మీ ఇంట్లో గ్యాస్ బండి ఉందా? గ్యాస్ ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు. అబ్బాయి అసలు పెన్షన్ ఆపితే గ్యాస్ బండి ఎత్తాడంట. గ్యాస్ బండి లేకపోతే పొయ్యి పెట్టుకుంటాం. అసలు నా పెన్షనే 3 సంవత్సరాలు ఆపారు. ఆడు ఉండగా నాకు పాసు. సరే నువ్వు అంటే నమ్మవు, మిగతా వాళ్ళు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తారు అంటే చంద్రబాబు నమ్మరు. అదంతా మోసం, ఎప్పుడూ నమ్మడు. తాత్కాలికంగా డబ్బుల కోసం నమ్మిన ఓటు మట్టికి వేయరు. ఎవరు గెలుస్తారు ఈసారి? జగన్ గ్యారెంటీ 100కి 100. ఆయన పాదయాత్రలో ఏమి చెప్పాడో అయ్యి 100కి 99 చేతనాడు. చేయట్లేదు చంద్రబాబు గారు అంటున్నారు. అది అంతా మోసమే.
చేయకపోతే పసిపిల్లోడు కానీ సత్యం ముసలోడు దాకా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మనుషులకి ఆంబులెన్స్ పెట్టాడు, అది వాళ్ళకి నోరు ఉంది, గొడ్డకి నోరు లేదుగా, వాటికి ఆంబులెన్స్ పెట్టాడు. మొన్న మా ఊర్లో గేదె చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అంగళూరులో ఆంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళి, ఆ టైంలో అది రాకపోతే అది చచ్చేది. అది 70,000 రూపాయల గేదె అది. చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు తెలుసు అబ్బాయి అదంతా పాదయాత్ర చేస్తున్నారు కదా జగన్ కంటే. ఏమి అదంతా మోసమే. నీకు ఓటేరు, జనాల్లోనే తిరుగుతున్నానని చెప్తున్నాడు ఆయన. జనాల్లో తిరిగి ఏం చేస్తా నువ్వు జనాల్లోకి వచ్చి ఏం చేస్తా చెప్పు, నేను చేస్తానంటావు, చెయ్యవు. నిన్ను నమ్మి ఓటేస్తే ఇక అంతే సంగతులు.